ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి కొన్ని పోస్టులకు సంబంధించి అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి కంప్లీట్గా ఈరోజు ఎవరికైతే ఏ పోస్టుకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో వారు కంప్లీట్గా వెళ్ళిపోండి. అక్కడ ఏమేమి అడుగుతున్నారు వాటికి సంబంధించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్స్ ఎప్పుడు అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి కంప్లీట్గా మనకు హైకోర్టు సంబంధించి ఇవి కంప్లీట్గా వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే పోస్టింగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాతనే మనకైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా అక్కడ ఏదైనా వేకెన్సీ మిగిలి ఉంటే కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఒక అభ్యర్థి జిల్లా కోర్టు రాస్తారు, అలాగే హైకోర్టు కూడా రాస్తారు, రెండింటిలో క్వాలిఫై అవుతారు. అయితే అప్పుడు చాలామంది మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కోర్టే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అందుకే ఫస్ట్ మనకు హైకోర్టు సంబంధించి ఫిలప్ చేయడం జరుగుతుంది. హైకోర్టులో మీరు సెలెక్ట్ అయిన తర్వాత కంప్లీట్గా డిస్ట్రిక్ట్ కోర్టులో మనకైతే రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. విధంగా డౌన్లోడ్ చేసుకొని ఏ పోస్టులకు ఏ సర్టిఫికేట్ అడిగారో కంప్లీట్ మీరు ఒకసారి అయితే చూసుకోండి అనమాట. ఒకసారి మనం ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఏమేమి సర్టిఫికేట్ కావాలో ఒకసారి చూద్దాం. సేమ్ మనకు డిస్ట్రిక్ట్ కోర్టు కూడా సేమ్ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ హాల్ టికెట్. మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, అలాగే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అప్లికేషన్ ప్రింట్, ఇవి రెండు అనమాట. దాని తర్వాత పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ఎనీ ఎగ్జామ్ 7th, 8th, 9th, 10th బోనాఫైడ్స్ అండ్ 10th మేమో అండ్ టీసీ 100%. ఇది మెయిన్ పాయింట్ అనమాట. టీసీ అయితే 100% అడుగుతున్నారట. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై చేయడానికి ఎస్ఎస్సి మేమో, అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ద కాన్సర్న్ క్లాస్. చూడండి, మన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అయితే 100% అడిగారు. హైకోర్టుకు సంబంధించి కూడా ఇంపార్టెంటే, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు కూడా టీసీ అయితే కంపల్సరీ కావాలి. అలాగే no objection certificates to participate in the ensuing recruitment process service and conduct certificate from the employer if employed anywhere. మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే వాటికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. అలాగే సర్టిఫికేట్ బై ద ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళు కంప్లీట్ వాటికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. అలాగే ఎకనామికలీ ఈడబ్ల్యూఎస్ వారు కూడా వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ రెస్పెక్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. అలాగే డిసబిలిటీ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేటు, స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు కాబట్టి. అలాగే క్యాండిడేట్స్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసింగ్ ఇన్ ద సర్వీస్ ఇన్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మీరు ఎక్కడైనా హైకోర్టు సంబంధించి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పని చేస్తున్నట్లయితే వాటికి సంబంధించి కూడా ఇక్కడ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారంటూ చూసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్ అనమాట. 2 sets ఫోటో, మీరు ఒక 4 ఫోటో కాపీ తీసుకెళ్ళండి. అలాగే ఒరిజినల్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ అండ్ గెజిటెడ్ సిగ్నేచర్ కూడా ఇక్కడ అడిగారు కాబట్టి గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ కూడా తీసుకెళ్ళాలి. ఇఫ్ ద క్యాండిడేట్ ఫర్నిషెస్ రాంగ్ ఇన్ఫర్మేషన్ above or not furnished the request information certificate. మీరు ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాటికి సంబంధించి క్యాన్సిల్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్ బై ద క్యాండిడేట్స్ విత్ రిగార్డ్ ద హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు వాటికి సంబంధించి సర్టిఫికేట్ తీసుకెళ్ళొచ్చు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే. చూశారు కదా కంప్లీట్గా. మీ యొక్క సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి, వాటిని వెరిఫై చేసి మీకు అప్పుడే ఇవి చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఒరిజినల్ సర్టిఫికేట్ విల్ బి రిటర్న్డ్ టు ద క్యాండిడేట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ద సేమ్ అనమాట. అప్పుడే మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, కంప్లీట్గా మనకైతే ఈ జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, వీటికి సంబంధించి రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. ఈ కంప్లీట్గా ఈ హైకోర్టు సంబంధించి ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి అయితే రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. మీరైతే ఈ సర్టిఫికేట్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ మనకు ఇందులో
ప్రతి ఒక్క పోస్టుకి సంబంధించి ఏ సర్టిఫికేట్ కావాలో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోండి. సో ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి వీడియోని, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.